గోదావరికని భరోసా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గురువారం నిస్సహాయ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. మేరకు స్థానిక అడ్డగుంటపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. మమతా జాకీర్ అలీ సహకారంతో భరోసా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు నజీమా గోదావరికని సుల్తానాబాద్ ప్రాంతాలకు చెందిన 4 నిస్సహాయ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. గోదావరికని 1 టౌన్ ఎస్ఐ సోనియా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై దాతలను భరోసా సంస్థ నిర్వాహకులను అభినందించారు. నిస్సహాయులకు ప్రతి ఒక్కరూ సహకారాన్ని అందించాలని కోరారు. ముందుగా నజీమా వారి గురించి మాట్లాడితే నేను కొత్తగా వచ్చినాను 1 టౌన్కి. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఒక ఉమెన్ అయి ఉండి వేరే వాళ్ళకి సేవ చేయాలి. ఎవరైతే ఒంటరి మహిళలు, విడోస్, వీళ్ళు కొంచెం సమాజంలో తక్కువ అంటే వాళ్ళకి ఏదో ఒక నష్టం జరిగి వాళ్ళ దురదృష్టం కొద్దీ వాళ్ళు ఒక అవకాశం కోసం చూస్తున్నప్పుడు వాళ్ళని సెలెక్ట్ చేసి, ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి జీవనోపాధి చూపెడుతున్న నసీమా గారికి మనం అందరం అభినందనలు తెలియజేయాలి. మనం వేరే వాళ్ళకి చేస్తున్నామని అంటే ఎవరైతే మనకు స్పాన్సర్ చేస్తున్న జాకీర్ గారు కానీ మమతా గారు కానీ వీళ్ళకి కూడా దేవుడు అన్ని విధాలుగా సహకరిస్తారు. మనం ఒకరికి సహాయం చేస్తున్నారు అని అంటే మనం ఒక 10,000 ఇప్పుడు మనం చూస్తున్న ఒక 40,000 వర్త్ 4 మెషిన్స్ ఇస్తున్నారు. అంతకన్నా ఎక్కువ దేవుడు మనకి ఇస్తాడు. మానవ సేవే మాధవ సేవ అని అందరూ అంటుంటారు కదా. మనము అక్కడ ఇక్కడ గుడిలోకి వెళ్తాము, హుండీలలో ఇప్పుడు తిరుపతి స్వామి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసుకుంటే కొన్ని కోట్లలో కిరీటాలు కానీ వెండి, గోల్డ్ ఇట్లా డొనేట్ చేస్తూ ఉంటారు. మనం దేవుడికి చేస్తున్న దానికన్నా ఇంకా మనకు ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళకి సేవ చేస్తే దేవుడు మనం అక్కడ ఏడుకొండ లెక్కకపోయినా సరిపోతుంది. మనకి ఎంత భాగ్యం దేవుడు ఇస్తాడు. నసీం గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు 4 కుట్టు మిషన్లు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి ఈరోజు చక్కటి కార్యక్రమం. ఎందుకంటే వారి పాపం కొందరు సింగిల్ ఉమెన్స్ విడోలకు ఈరోజు 4 కుట్టు మిషన్లు ఇవ్వడం అంటే అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే దీని ద్వారా వాళ్ళు జీవనోపాధి గడుపుతూ మరి వారి పిల్లల్ని చదివిస్తూ వారి ఇల్లు గడవడానికి ఎంతో సహాయపడుతుంది. మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న ఈ భరోసా స్వచ్ఛంద సంస్థ అందరికీ మా తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ముందు ఎవరికైనా సాయం చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి పేదవారికి సాయం చేస్తే పుణ్యం వస్తుంది కనుక ఇలాంటి వారికి సాయం చేయడం కూడా చాలా అదృష్టం. ఇట్లాంటి అవకాశాలు అందరికీ రావు. ఎందుకంటే సేవ చేయాలనే ఉద్దేశం ఎంతో కొందరికే ఉంటుంది. ఎందుకంటే ఇది అందరికీ రాదు. ఇట్లాంటి గొప్ప మనసుండు కూడా చాలా అదృష్టం. మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందు ఇంకా ఎన్నో స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలు మరి ఎంతోమంది పేదలకు సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ సురభి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ ముస్తఫా, కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్ల రమేష్, సామాజిక సేవకులు బొల్లం మధుబాబు, జక్కని శ్రీలత, కంది సుజాత, పీక అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా కార్యక్రమ నిర్వాహకులు ఎస్ఐ సోనియాను ఈ సందర్భంగా సన్మానించారు.